నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. చేపల పులుసుని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా చింతకూర వేసి చేపల పులుసు చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రుచే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చింతపండు ఎప్పుడు వేసి చేసుకుంటాం కదా, కానీ ఇందులో ఓన్లీ చింతకూర మాత్రమే వేసి చేసుకుంటాం. చింతాకు చేపల పులుసు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, అలాగే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చింతకూర చేపల పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలండి. ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి వేసుకున్నాక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటినన్నిటిని ఓ మిక్సీ జార్లోకి తీసుకుని అందులోనే బాగా క్లీన్ చేసుకున్న, బాగా కడిగి పక్కన పెట్టుకున్న చింతకూర వేసుకోవాలి. చింతకూరని ముందుగా బాగా కడుక్కోవాలండి, బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఇసుక రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయి. బాగా కడిగి నీటిలో వేసుకొని అది వేపుకునే ముందు వేసుకోవాలి. చింతకూర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ మాడనివ్వకుండా. నాకు ఆయిల్ సరిపోలేదు, అందుకే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని చింతకూర అంతా కొంచెం దగ్గరగా అవ్వేలా, ఆకంతా ఉడికేలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసుకున్నానండి. అంటే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకున్నాను. అందులోనే ఒక కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఒక టమాటాని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, చేప ముక్కల్ని ముందుగా బాగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇదిగోండి చేప ముక్కలు. టమాటా గుజ్జు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం 1 స్పూన్, అంటే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఎక్కువ కారం తిన్న వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. అందులోనే అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, సాల్ట్ వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మిక్సీ చేసుకున్న చింతకూర ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి. ఇలా చింతకూర ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలా చింతకూర డైరెక్ట్గా వేసే కంటే లైట్గా ఫ్రై చేసి ఇలా వేశారంటే ఈ రుచి చాలా బాగుంటుంది, బాగా ఫ్రై అవుతుంది కూడా. అందువల్ల మనకి పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు నీళ్ళు వేసాం కదా, అందులోనే చేప ముక్కల్ని వేసేసుకోవాలి. చింతకూర కడిగిన నీళ్ళు వేసాను కదా, అందులో చేప ముక్కల్ని వేసుకోవాలండి.
చేప ముక్కల్ని వేసాక మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి, అయిపోయింది చింతకూర చేపల పులుసు.